ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు ప్రభు మనల్ని తన యొక్క కృపగల కౌగిల్లో దాచి భద్రపరిచారు. అనుదినము మనము ఆయన యొక్క కాపుదల్లో సంరక్షించబడుతున్నాం. తల్లి తన బిడ్డల్ని గౌరవించినట్లుగా, వారిని ఆదరించినట్లుగా కౌగిలించుకొని తన పిల్లల్ని, తన యొక్క పొత్తిళ్లలో ఉన్న బిడ్డల్ని ఏ విధంగా ప్రేమగా చూసుకుంటుందో ఆ విధంగా అనుక్షణం దేవుని యొక్క కృపా కాపుదల సంరక్షణ ఆయన మనకు అనుగురిస్తూ మనల్ని బలపరిచి నడిపిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా. సో ఈరోజు ఒక చిన్న మాటను మనం జ్ఞాపం చేసుకుందాం. యేసు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీద సంచరించిన దినములలో ఆయన అనేక కార్యాలు చేశారు. అనేక ప్రాంతాలకు వెళ్ళాడు. అనేక ప్రాంతాల్లో, అనేక చోట్ల, అనేక గ్రామాల గుండా, అనేక దేశాలు, పట్టణాల గుండా ఆయన సంచరించినట్లుగా లేఖనాల్లో తేటగా వ్రాయబడి ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కువ శాతం ఆయన కాలినడకనే ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. కొద్ది సమయాల్లో చివరి ఒక్కసారి మాత్రమే అది ఆయన ఒక వాహనాన్ని ఉపయోగించుకున్నాడు. నేల మీద, సముద్రంలో పడవలను ఆయన వాడుకున్నాడు, చిన్న దోణిలను ఆయన వాడుకున్నాడు. సో నేల మీద ఆయన వాడుకున్నటువంటి ఆ వాహనం ఒక గాడిద. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో తృణీకరించబడినటువంటి జంతువు అనని హీనంగా చూసేటువంటి జంతువు గాడిద. గాడిద ఇక మైల బట్టలు మోసుకొని వెళ్ళడానికే ఉపయోగము అనేది మనకు తెలిసిన విషయమే. సో గాడిదకి ఇంకొక మాట మనం చూస్తాం. గాడిదను గురించి ఏమంటారంటే, ముందుకు వస్తే కరుస్తుంది, వెనకపోతే తంతుంది అన్న ఆ స్వభావాన్ని చూపిస్తాం. అలాగే ఎవరైనా తిట్టాలనుకోండి, మనం ఎవరినైనా తిట్టాలంటే సులభముగా నోట్ల నుంచి వచ్చేది మరీ ఎక్కువగా కోపంగా, మరీ ఎక్కువ హట్ అవ్వకుండా ఉండేటట్లుగా ఉండాలంటే మనం సింపుల్గా ఏ గాడిద అని అంటాం. పందాన్ని కూడా తిట్టే వాళ్ళు ఉన్నారు. అంటే అది మరి కొంచెం బాగా లోతుగా వెళ్ళిపోతుంది. ఈ గాడిద అంటే కొంచెం నార్మల్గా ఉంటుంది అన్నమాట. అటు ఎక్కువ తిట్టు కాదు, అటు తక్కువ కాదు అన్నట్లుగా. అంటే పోలిక, ఒక మానవునికి పోలికగా కూడా గాడిదని చూపిస్తుంది. తిట్టేటప్పుడు గాడిద కొడుక అని అంటాం, గాడిద అని అంటాం. ఇలాంటి రీతిలో మనుష్యుని సంబోధించటం కూడా మనం చూస్తాం. సో ఈ ఓవరాల్గా మనం గమనించినప్పుడు గాడిద దానికి వాల్యూలెస్ అనేది మాత్రం అర్థమవుతుంది. సో ప్రభువు యెరూషలేముకి వెళ్ళాల్సినటువంటి సమయంలో, యెరూషలేముకి ఆయన వెళ్తున్న ఆ చివరి దినాల్లో, చివరి కాలంలో యెరూషలేముకి వెళ్ళేటప్పుడు ఆయన గాడిద మీద కూర్చొని వెళ్ళాను అని రాబడి, గాడిద మీద ఆయన వెళ్ళాడు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో ఆ రోజుల్లో కూడా ఆయన కలుగు చేసినటువంటి సృష్టి ద్వారా ఎన్నో సకల విధములైనటువంటి జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ వాటన్నిటినీ, పులులనైనా సింహాలనైనా, ఇక క్రూర జంతువులని ఏది ఉపయోగించలేదు. ఇక జంతువులలో కూడా, మామూలు సాధు జంతువులలో కూడా వేటిని ఉపయోగించాలి. ఆవులు, ఎద్దులు, బర్రెలు, దొన్నలు, వీటన్నిటిని ఏవి ఉపయోగించాల. ఒక గాడిదను మాత్రమే, ఆ గాడిద మాత్రమే ఆయన ఉపయోగించి, ఆ గాడిద మీద మాత్రమే ఆయన యెరూషలేములకు వెళ్ళినట్లుగా లేఖనాల్లో రాయబడింది. ఎందుకు ఆ విధంగా ఆయన ఉపయోగించాడంటే, మరలా జ్ఞాపకం చేస్తున్నాను, అదొక విధమైనటువంటి పోలిక, మానవునికి పోలిక. రెండవదిగా మనం గమనిస్తే, యెరూషలేము అనేది దేవుని పట్టణం. దేవుని పట్టణంలోకి గాడిదలు ప్రవేశించకూడదు. అక్కడ ఒక నిబంధన ఉంది. ఎందుకంటే దాని యొక్క స్వభావము, దేవుడు దానిని అంగీకరించలేదు బలి అర్పణ కొరకు. సో అలాంటి పరిస్థితుల్లో నుండి తృణీకరించబడిన, దేవుని సన్నిధిలో తృణీకరించబడి, కొట్టివేయబడిన, దూరం చేయబడిన అవ్వ ఆదాములు మొదలుకొని దేవుని ఎదురు వారు వెలగొట్టబడిపోయారు. అలాంటి వెలగొట్టబడినటువంటి మానవుణ్ణి తిరిగి దేవునితో ఐక్యపరచడానికే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయంలో కుల, మత, వర్ణ, వర్గ, ప్రాంత భేదాలు, దేశ భేదాలు ఏమీ లేదు. యావత్తు మానవుడు దేవునికి దూరస్తుడైపోయాడు. చేసిన ఆ అతిక్రమం, ఆదిలో జరిగిన అతిక్రమాన్ని బట్టి దేవునికి దూరం అయిపోయాడు.
ఆ మనిషిని దేవుడు తిరిగి తన యొద్దకు చేర్చుకోవడానికి యేసుక్రీస్తు వలె ఆయన శరీరధారిగా ఆయన ఈ యొక్క భూమి మీదకి దిగివచ్చి మళ్ళా తండ్రితో సహవాసంలోకి ప్రభువు మనిషిని తిరిగి దేవుని యొక్క ఆలయంలోకి నడిపిస్తున్నాడు. దేవుడు ఉపయోగించినటువంటి వాహనం, యేసు ప్రభువు ఉపయోగించిన వాహనం గాడిద. ఆ గాడిదకి ఉన్నటువంటి పరిస్థితి, అది తృణీకరించబడింది, అది దేవుని ఎందుకు రాకూడదు, దేవుని సన్నిధికి రాకూడనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ గాడిదను దేవుడు మళ్ళా ఐక్యపరిచి, మళ్ళా సమాధానపరిచి, మళ్ళా దేవుడు మానవుడు కలిసి ఏకీభవించేటట్లుగా దేవుని యొక్క దాసుడు పౌలు గారు రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనిస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు మూలముగా తండ్రిని దేవునితో మనము సమాధాన పడుతున్నామని దేవుని లేఖనం తేటగా చెప్తుంది. యేసుక్రీస్తు ద్వారా గాడిద ఆ యొక్క యెరూషలేములో ప్రవేశించినప్పుడు యేసుక్రీస్తు ద్వారా వస్తున్న గాడిదకు కూడా ఘనత కలిగింది. గాడిద మీద వస్త్రాలు వేశారు, గాడిద నడిచే మార్గంలో కూడా వస్త్రాలు పరిచారు. ఇప్పుడు గాడిద యొక్క రూపం, పై వస్త్రాలు మారాయి, కింద అడుగులు కూడా మామూలుగా నేలలో కాదు, అది ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో అది యెరూషలేములోకి ప్రవేశిస్తుంది. అలాగా మన జీవితంలో కూడా యేసు ప్రభువును మనం కలిగి ఉన్నప్పుడు మన బ్రతుకు మారుతుంది, మన స్వభావాలు మారుతాయి, అలాగే మన నడక కూడా మారుతుంది. మనం ఇంతకు ముందు జీవించినటువంటి ఆ అపవిత్రమైన బ్రతుకు కాదు, ఒక క్రొత్త బ్రతుకు, ఒక నూతనమైన జీవితంతో మనము ముందుకు కొనసాగించబడతాం. దేవుని బిడ్డలుగా ఈ రోజున ఆయన ఉపయోగించుకునే ఆ యొక్క వాహనంగా నీ బ్రతుకు మారితే నిశ్చయముగా నీవు దేవునితో, దేవుడు నీతో ఐక్యత సమాధానంలోనికి రావడానికి కారణమవుతుంది. నిన్ను బట్టి అనేకులు కూడా దేవుని ఘనపరుస్తాడు. యేసు ప్రభు గాడిద మీద కూర్చున్న తర్వాత సర్వోన్నతుడైన దేవునికి మహిమయు ఘనతయు కలుగునుగా, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడునుగాక అంటూ దేవునికిని దేవుడు ఎక్కినటువంటి ఆ వాహనమైన గాడిదకు కూడా ఘనత కలిగినట్లుగానే నీకు దేవుని బట్టి నీకు ఆ యొక్క ఘనతను కలగటం కారణమవుతుంది. కనుక ఈ రోజున నీవు దేవుని సన్నిధిలో ఆయన ఎక్కే పాత్రగా, ఆయన వాహనంగా ఉండి ఆయన ద్వారా నువ్వు మార్చబడి దేవుని యొక్క నామము నీ ద్వారాను ఆయనకి ఘనత కలిగేటట్లుగా ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాలమందు నాయన మీరు ఇచ్చిన మీ అమూల్యమైన వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు. నీ బిడ్డలైన మేమందరము ఈ యొక్క తృణీకరించబడినటువంటి గాడిద వల్లే మీ సన్నిధికి సమీపించలేని దౌర్భాగ్యపు జీవితాలు మావి. కానీ మీరు ఈ భూమి మీదకి వచ్చి మీ ప్రాణం, రక్తం మా కొరకు మీరు కార్చినటువంటి ఆ కారణాన్ని బట్టి మేము పవిత్రపరచబడి, పరిశుద్ధపరచబడి మీ ద్వారా తండ్రి అయిన దేవునితో మేము సఖ్యత కలిగి ఉంటున్నాము. దేవునితో మేము, మాతో దేవుడు ఏకపరచబడుతున్న అన్యోన్యమైన సహవాసంలోనికి వస్తున్నామని మీ లేఖనాలు తేటగా చెప్తున్నాయి. కనుక ఈ మాటలు విన్నాని బిడ్డలైన మేమందరం ఇది మొదలుకొని మీ వాహనంగా మా జీవితాలు మార్చబడి, అయ్యా మిమ్మల్ని బట్టి మా బ్రతుకులు మారుతాయి, మా స్వభావాలు మారుతాయి, మా నడక మారుతుంది, మా ఆలోచనలు మారుతాయి. అదే సమయంలో మా ద్వారా మీకు కూడా ఘనత కలుగుతుందని మీ లేఖనాలు తేటగా చెప్తున్నాయి. కనుక నాయన ఈ మాటలు విన్నాని మేమందరము అయ్యా మీ సన్నిధిలో మరింతగా ప్రతిరోజు మీరు ఉపయోగించే వాహనంగా మా బ్రతుకు ఉండుటకు సహాయం ఇచ్చారు. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రం పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు అక్కడ వరకు కృపతోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయం దేవుడు ఉపయోగించుకునే వాహనంగా ఉంటే నీకు మహిమ, ఆయనకి మహిమ, ఆయనను బట్టి నీకు కూడా ఘనత, నీ కుటుంబానికి క్షేమం. దేవుడు నీకు తోడుగా ఉండను గాక.